సాబుదానా రైతా. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సాబుదానా రైతా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, నానబెట్టుకున్న సాబుదానా 1 కప్పు, ఉప్పు తగినంత, వేయించుకున్న పల్లీలు 1/2 కప్పు, పెరుగు 1 కప్పు, కీరా ముక్కలు 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. సాబుదానా రైతా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే మనకు సాబుదానాని మనము మామూలుగా నానబెట్టుకోలేదు. సో జనరల్గా వాటర్లో నానబెట్టుకుంటాం మామూలుగా మనం ఉప్మా అది చేసుకునేటప్పుడు. కానీ ఈ సాబుదానా ఎలా నానబెట్టాము అంటే పల్చటి మజ్జిగలో నానబెట్టి బాగా పిండేసి సాబుదానాన్ని వరకు పొడి పొడిగా ఇలా తీసుకున్నాం అనమాట. సో అది ఫస్ట్ మనం చేసినటువంటి స్టెప్. సో మిగతా అంతా కూడా మనకు నార్మల్గా సింపుల్గా చేసుకోవచ్చు. రైతా అంటేనే సింపుల్, పెద్ద కష్టమైన ప్రాసెస్ అయితే ఏమీ కాదు. సాబుదానా అనేది ఇన్స్టెంట్ ఎనర్జీ, మనకి మంచి శక్తిని ఇచ్చేటువంటి ఒక చక్కటి పదార్థం. సో సాబుదానాతో జావ చేసుకోవచ్చు. సాబుదానాతో చక్కగా ఉప్పు చక్కెర వేసుకుని ఒక జావలా కూడా కాసుకుంటారు. కడుపులో ఏదైనా బాగాలేనప్పుడు అది కూడా కొంచెం మంచి ఎనర్జీ రావడానికి అది చేసుకుంటూ ఉంటారు. ఎముకలకు మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఓవరాల్గా ఇమ్యూనిటీ పరంగా కూడా చూసుకున్నా కూడా మనకు సాబుదానా వెరీ హెల్దీ అనమాట. సో దీని కాంబినేషన్లో మనం ఈరోజు రైతా తయారు చేసుకుంటున్నాము. అండ్ ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుంది కాబట్టి వేసవి కాలంలో ఇంకా చాలా మంచిది. సో మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం. జస్ట్ ఒక 1 or 2 స్పూన్స్ నూనె వేసుకున్న తర్వాత కాస్త జీలకర్ర వేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాం. అంటే మనం ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్గా వేయకుండా రైతాలో సో జస్ట్ లైట్గా మనం వేయించుకొని వేస్తున్నాం అనమాట. ఆ తర్వాత చెప్పాను కదా ఇంతకు ముందే మనం సాబుదానాని చక్కగా మజ్జిగలో నానబెట్టేసుకొని బాగా పిండేసి సాబుదానాన్ని మాత్రమే నీట్గా ఇలా పొడి పొడిగా తీసుకున్నాం. ఓకే, సో ఇలా చేయడం వల్ల ఏంటంటే రుచి ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. సో వీటికి మంచి టేస్ట్ కాబట్టి సాబుదానాన్ని కూడా వేసేసుకుందాం. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి మనం ఆల్మోస్ట్ 1 కప్పు నిండా వేసేసాం. ఇది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఉప్పు కూడా వేసుకుందామండి. సాబుదానా వేగింది అని ఎలా తెలుస్తుంది? అలా కొంచెం మనకి అంటే ట్రాన్స్పరెంట్గా అలా కొంచెం షైనీగా అవుతుంది కదా, అందరికీ తెలిసిన విషయం ఏది. అంటే మనం మామూలుగా ఉప్మా చేసుకునేటప్పుడు కూడా అట్లాగే అవుతూ ఉంటుంది. సో దీంట్లో మనం కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం. ఆ షైనీ రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. అండ్ ముందుగానే మనం పల్లీలు రెడీగా పెట్టుకున్నామండి వేయించుకొని. సో దాన్ని కూడా చివరిలో అంటే ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది అన్నప్పుడు చివరిలో మనం ఇందులో వేసుకొని ఒక్కసారి వేయించేసుకుందాం. సో లైట్గా మనకు ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న పల్లీలు ఏవైతే ఉందో అవి కూడా వేసేసుకుందాం. సో నాకు తెలిసి సరిపోతుంది. 1 నిమిషం పాటు ఇలా అనేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. సో స్టవ్ కూడా మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. అంటే ఇది రైతా అనేది చాలా సింపుల్. సో ఇందులో పెద్దగా మనం ఏమి చేయాల్సిన ప్రాసెస్లు ఏం లేవు. ఇది ఒక్కటే మనం చేసే ప్రాసెస్ అనమాట. సో ఫస్ట్ రైతా అంటే ఏంటి? పెరుగు. సో పెరుగుని ముందుగా ఈ మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని చక్కగా కొంచెం లైట్గా వాటర్ మిక్స్ చేసుకొని అంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి మిక్స్ చేసుకుందాం. ఫుల్ కప్ వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా ఇందులో. ఓకే, ఇంతకన్నా పలచగొద్దు, సరిపోతుంది. ఇలా చక్కగా మజ్జిగని పలచగా చేసుకున్నాక ఇందులో క్యారెట్ తురుము వేసేసుకుందాం. సో రైతా అంటే కలర్ఫుల్గా కూడా ఉండాలి. సో ఆ తర్వాత కీరా ముక్కలు, సన్నగా తరుక్కున్న కీరా ముక్కలు. కీరా కూడా అసలు రైతాకి ఎంత మంచి టేస్ట్ తీసుకొస్తుందో అసలు. ఒకప్పుడు నేను కీరా ముక్కలు వేసేదాన్ని కాదు, బట్ మెల్లిగా అంటే దాని రుచికి బాగా అలవాటు పడ్డాక అసలు వితౌట్ కీరా ముక్కలు మన రైతానే చెయ్యము. ఆ తర్వాత ఉల్లికాడలు, ఆ తర్వాత కొత్తిమీర. అంటే ఈలోపు ఏంటంటే మనకి సాబుదానా కూడా కాస్త చల్లబడుతుంది అదనమాట. సో అందుకే ఫస్ట్ ఈ ప్రాసెస్ మొత్తం చేసేసుకుంటే నెక్స్ట్ సాబుదానా చేసుకోవచ్చు. అంటే ఈ సాబుదానా రైతా అంటే ఏదో ఇది పులావ్కి బిర్యానీకి ఓకే వాడచ్చు, కానీ వెయిట్ లాస్కి ట్రై చేస్తున్న వాళ్ళు ఇలా చేసుకొని తింటే యాసిటీస్గా కూడా తినొచ్చు. మీకు ఏ పులావులు అక్కర్లేదు. అంటే ఇది ఒక సాలెడ్ లాగా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మనం వేయించుకొని పెట్టుకున్న సాబుదానా ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఈ
పెరుగు మిశ్రమంలోకి వేసేద్దాం. అయిపోయిందండి. సో చక్కగా చాలా చాలా టేస్టీగా సాత్వికంగా ఉంటుంది, అది మాత్రం చెప్పగలను. సో దీన్ని ఒక ఫైనల్ బౌల్లోకి తీసేసుకుందాం. సో దీన్ని హాయిగా మీరు ఒక సాలెడ్ లాగా తినొచ్చు. వెయిట్ లాస్కి ప్రయత్నిస్తున్న వాళ్ళు చక్కగా ఒక మీల్ లాగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో సాబుదానా, కీరా, క్యారెట్ ఇవన్నీ ఉన్నాయి. మంచి ఇన్స్టెంట్ ఎనర్జీ. అసలు ఎక్కడ మీరు లోగా ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎనర్జీ అయిపోతుందేమో, తినలేకపోతున్నాను అయ్యో అని ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఉంటుందన్నమాట. సో ఇలా సాబుదానా రైతా మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సాబుదానా రైతా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, నానబెట్టుకున్న సాబుదానా 1 కప్పు, ఉప్పు తగినంత, వేయించుకున్న పల్లీలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, కీరా ముక్కలు 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. సాబుదానా రైతా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి, నానబెట్టుకున్న సాబుదానా, ఉప్పు, వేయించుకున్న పల్లీలు వేసి కొంచెం లైట్ కలర్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, కొంచెం నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో క్యారెట్ తురుము, కీరా ముక్కలు, ఉల్లికాడలు, కొత్తిమీర, వేయించుకున్న సాబుదానా వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సాబుదానా రైతా రెడీ.